ఉన్నోళ్ళు కాబట్టి కొత్తగా మనం మాట్లాడేది ఏం లేదు. ఇది వాస్తవం. ఎవరింట్లోనైనా కానీ వాళ్ళ ఇంట్లో సేమ్ కులానికి ఇచ్చేటందుకే చూస్తారా కానీ అది వాస్తవం కదా. మనం మాట్లాడు భారతదేశ రాష్ట్రపతి కాడికి వెళ్ళి నీలం సంజీవ రెడ్డి ఆయన కులమే పక్కకున్నది కదా. శంకర్ దయాళ్ శర్మ క్లియర్ గా చెప్తున్నారు ఉన్నది అందరు అంటే చెప్పుకుంటున్నారు కదా. అది ఉంది వాళ్ళ లోపల. ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కూడా వాళ్ళ కులాల పేర్లు పక్కకున్నాయి చాలా మంది. సో ఇది భారతదేశంలో ఆగితే ఆగేది కాదు, దాచిపెడితే దాగేది కాదు ఇది. సో బయటికి రావాల్సింది అందరు ఉన్నారు. ఇది ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. సో అందుకని అవన్నీ ఎవరెవరు ఏ సిచ్యువేషన్ ఉన్నారు. బాటమ్ 50% చేతులలో 3% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. మరి ఎవరి బాటమ్ 50% ఎవరు ఏ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళనేది తేలాలి. అదే కదా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అదే అడుగుతున్నాం మేము. అదే తీయాలంటున్నాం. ఒకవేళ నువ్వు తీయలేదు అనుకో నిన్ను ఎక్స్పోజ్ చేస్తాం. రాహుల్ గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు, ఆ రాహుల్ గాంధీ కూడా దొంగ మాటలు చెప్తున్నాడు చెప్పాల్సి వస్తుంది. రేపు రాహుల్ గాంధీ కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి వాటిల్లో ఆయన కూడా ఒక ద్రోహి అని మేము రేపు పొద్దుగా మాట్లాడాల్సి వస్తుంది. మమ్మల్ని అట్లా మాట్లాడనీయకుండా ఉండేటువంటి బాధ్యత వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.